వాస్తవానికి కులగణన అంశం అనేది కాంగ్రెస్ అంశం కాదు, ఈ ప్రొఫెసర్ల అంశం. 20 సంవత్సరాల కింద నాకు తెలిసిన ఫస్ట్ టైము 20 సంవత్సరాల కింద ఐసీఎస్ఆర్లో ఇదే ప్రొఫెసర్లు ఇంకా వీళ్ళకు కలిసి తిరుమలి సారు, తర్వాత శ్రీనివాసులు సారు, రవీందర్ సార్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఉస్మాన్ యూనివర్సిటీలో ఫస్ట్ టైం నేను విన్నా. అంతకుముందు కూడా ఆర్గ్యుమెంట్ ఉండే, కానీ ఇవాళ ఒక పార్టీతోటి కంటిన్యూగా పర్సూ చేసి ఇవాళ పార్టీ ఇవాళ కాస్ట్ సెన్సస్ చేసింది, రిపోర్ట్ను అనౌన్స్ చేసింది. కోర్స్ సమాజ శాస్త్రంలో రీసెర్చ్ మెథడాలజీ అనేది ఒక పెద్ద ప్రక్రియ. సోషల్ సైన్స్లో చాలా క్రిటికల్, న్యాచురల్ సైన్స్లో చాలా ఈజీ ఉంటుంది. ఎందుకంటే సోషల్ సైన్స్లో అరౌండ్ 30 మెథడ్స్ ఉన్నాయి, న్యాచురల్ సైన్స్లో ఓన్లీ 4 మెథడ్స్ ఉన్నాయి. అయితే రియాలిటీ ఎలా ఉంటుందంటే న్యాచురల్ సైన్స్ రియాలిటీ అంతా కూడా 99%, 100% రియాలిటీ వాళ్ళు క్లెయిమ్ చేయడానికి లేదు. సోషల్ సైన్స్లో రియాలిటీ 95%, 5% ఎర్రర్ ఎప్పటికీ ఉంటుంది. అది ఇంత పర్ఫెక్ట్గా చేసిన ఈ ప్రిన్సిపల్ రీసెర్చ్ మెథడాలజీలో ఉంది. ఇవాళ కాస్ట్ సెన్సస్ కనుక అప్లై చేస్తే ఖచ్చితంగా 5% ఎర్రర్ అనేది ఉంది, దెర్ ఇస్ నో డౌట్. కానీ అంత మాత్రాన దాన్ని మొత్తం కరెక్ట్ కాదనడం తప్పే అవుతుంది. ఇవాళ ఒక బేసిస్గా సామాజికంగా మనకి చాలా ఒక రెఫరెన్స్గా ఉండే రిపోర్టు, దీన్ని స్వాగతించాలి. మొన్న నేను సింహాద్రి సారు పేపర్ స్టేట్మెంట్ చూసినప్పుడు కూడా నేను సరైంది అనుకున్నా. నేను కూడా పర్సనల్గా లేకపోతే ఒక విద్యావేత్తగా ఈ రిపోర్ట్ను స్వాగతిస్తున్నా. కానీ ఈ రిపోర్ట్ని కొంచెం ఫర్దర్ రీసెర్చ్ చేయడానికి వెసులుబాట్లు కల్పించాలి. ఎట్లా వెసులుబాట్లు కల్పించాలంటే, ఉదాహరణకి కులం లేని వాళ్ళు నో కాస్ట్ 12 లక్షల మంది చెప్తారు. కానీ నా పర్సనల్ ఒపీనియన్లో నేను ఏమనుకుంటున్నా అంటే, ఇది కులగణన ఇష్టం లేని శక్తులు నో కాస్ట్ అని చెప్పినాయి, కావాలని పర్పస్ఫుల్గా నో కాస్ట్ అని చెప్పినాయి. ఎందుకంటే దానికి క్రాస్ వెరిఫికేషన్గా నో రిలీజన్ని ఎగ్జామిన్ చేయాలి. ఇప్పుడు నో కాస్ట్ అన్న వాళ్ళందరూ కూడా నో రిలీజన్ అంటే అది సైంటిఫిక్, కానీ అలా లేదు డాటా. ఎందుకు అలా లేదు అంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోటి కావాలని సామాజిక న్యాయాన్ని వ్యతిరేకించే శక్తులు వాళ్ళకు ఒక ఇంటర్నల్ మెసేజ్ పాస్ చేశారు. ఇంటర్నల్ మెసేజ్ వల్ల వాళ్ళు ఏం చేశారంటే నో కాస్ట్ అని చెప్పారు. సో ఇలా కుట్ర కూడా ఉంది అందులో. అంటే ఎన్యూమరేటర్ ప్రాబ్లం కాదు, అది రెస్పాండెంట్ ప్రాబ్లం ఉంది. రెస్పాండెంట్ కావాలని అలా డెలిబరేట్గా చెప్పారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మన ముందున్న ఛాలెంజ్ ఏంటంటే, మన ఐఏఎస్ఆర్ కూడా ఒక పూసల జర్నలిస్టుకు అద్భుతమైన ఇంటర్వ్యూ ఇచ్చింది కాస్ట్ సెన్సెస్ మీద. నేను చాలా మందికి ఫార్వర్డ్ చేసిన. సార్ ఏమంటున్నారంటే, ఇది కాస్ట్ సెన్సెస్ అనేది ఒక రిఫార్మిస్టు ఎజెండాగా మారాలి అని చెప్తున్నారు. ఇది రిఫార్మిస్టు ఏజెండాగానే కాదు, సోషల్ మూమెంట్ ఏజెండా కూడా మారాలి. 2 ప్రాయింట్ స్ట్రాటజీ. ఎందుకు అంటే, ఏ కులమైనా నిమ్న కులాలు బాగుపడాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి కాస్ట్ రిఫర్మేషన్. అగ్ర కులాలు మన ముందట అద్భుతంగా చేసి వాళ్ళ రిఫర్మిస్టు ఉద్యమం చేసి చాలా అద్భుతంగా బాగుపడ్డ కులాలు ఉన్నాయి. అట్లే కుల ఉద్యమాలు చేసి కూడా బాగుపడ్డ కులాలు ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు మార్జినలైజ్డ్ అయిన కులాలన్నీ ఏంటంటే, వాటిలలో ఉన్న ఇంటెలిజెన్స్ వర్గం కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ఇంకా కొంత ఇన్ఫ్లుయెన్షియల్ లేకపోతే కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు ఈ డాటాని ఫర్దర్ రీసెర్చ్ చేయడానికి ఉపయోగించాలి. అందుకనే గవర్నమెంట్ ఏం చేయాలంటే, ఈ డాటాని యూనివర్సిటీలకు ట్రాన్స్ఫర్ చేసి కాస్ట్ స్పెసిఫిక్గా కొన్ని కేస్ స్టడీలు చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక ముదిరాజు కులం ఉందనుకోండి, ముదిరాజు కులం మెటా డాటా ఏం చెప్తుంది, సో అండ్ ఇప్పుడు కంపోజిట్ బ్యాక్వర్డ్ ఇండెక్స్లో వేరియస్ ప్లేస్లో ఒక్కొక్క పారామీటర్లో ఒక్కొక్క ప్లేస్లో లొకేట్ అయింది. కొన్ని శాంపుల్ స్టడీస్ చేసి మరి ఈ శాంపుల్ స్టడీస్ మెటా డాటా 2 మ్యాచ్ అవుతావా లేవా, అట్లా మనం కనుక వెరిఫికేషన్, రీవెరిఫికేషన్, క్రాస్ వెరిఫికేషన్ చేసినట్లయితే ఖచ్చితంగా దీనిలో ఉన్న లోపాలన్నీ బయటకు తేటతెల్లమవుతాయి. అవి కరెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి నేను ఐఏఎస్ఆర్ని ఎందుకంటే నాలో కమిటీలో మెంబర్, వైస్ చైర్మన్గా ఉన్నారు. వీళ్ళ కంట్రిబ్యూషన్ చాలా ఇమ్మెన్స్. నిజంగా కూడా ఇవాళ ప్రొఫెసర్లు మనకు ఒక అద్భుతమైన వజ్రాయుధాన్ని ఇచ్చి ఈ జనరేషన్ చేసిన గొప్ప ప్రయత్నం ఏంటంటే, కులగణన లెక్కింపు అనేది ఈ దేశ చరిత్రను మార్చే ఒక ఘట్టం కానుంది. దానికి మనలాంటి యువతరం ఏంటంటే, ఖచ్చితంగా అడ్వాన్స్డ్ మెథడాలజీని యూజ్ చేసి క్రాస్ వెరిఫికేషన్ డాటాతో కనుక మనం వెరిఫై చేసినట్లయితే ఇది ఖచ్చితంగా మనకు ఒక వజ్రాయుధం అవుతుంది. ఆ దిశగా మనం ఆలోచించాలి. దీన్ని పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదనేది నా భావన. థ్యాంక్ యూ వెరీ మచ్.